హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ ఈజీగా టేస్టీగా అందులోనూ హెల్తీగా ప్రిపేర్ అయ్యే గోరుచిక్కుళ్ళ ఫ్రై చూపిస్తున్నానండి. ముందుగా గోరుచిక్కుళ్ళను ఈ సైజులో ఇలా ఒలిచి పెట్టుకోవాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూతను పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వంపేసుకొని ఒక స్ట్రైనర్లో వేసి ఇలా వాటర్ మొత్తం పోయేలాగా కాసేపు అలానే వదిలేయాలి. ఇవి కొంచెం చల్లారినాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసి ఇప్పుడు అందులోకే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఆనియన్ ముక్కలు కూడా వేసి ఇందులోకి నేనైతే 2 టమాటాలు అలాగే 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసానండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వీటిని కూడా కాస్త మగ్గనివ్వాలి. ఇలా కాస్త ఫ్రై అయినాక సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇంకాసేపు ఇలానే ఫ్రై చేసుకోవాలి, అడుగు పట్టేయకుండా. ఇప్పుడు అందులోకి సరిపడా కారం వేసుకొని ఇంకొకసారి బాగా కలిపి ఇంకాసేపు మగ్గనివ్వాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత నేనైతే కొంచెం ఇందులోకి కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. ఇదైతే ముందుగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీనిని వేస్తున్నాను అన్నమాట. ఒక 2 స్పూన్స్ వేసానండి. ఇలా వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసాను. ఇలా వేసుకొని ఇంకొకసారి బాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా వార్చి పెట్టుకున్నాం కదండి గోరుచిక్కుళ్ళను, వాటిని కూడా వేసేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. వీటిని కూడా ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కొంచెం తేమ మొత్తం పోయే వరకు స్టవ్ను అలానే ఉంచి తేమ మొత్తం పోయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇదైతే చపాతీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హెల్తీ రెసిపీ